సిపిఐఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి కొంతసేపటి క్రితం మరణించాడనే వార్త చాలా బాధ కలిగించింది. ఆయన నిమోనియా జ్వరంతో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చేరి చికిత్స తీసుకుంటున్నాడని, పరిస్థితి కొంత క్లిష్టంగా ఉందని డాక్టర్లు ప్రకటించిన ఆయన కోలుకుంటాడని విశ్వాసంతో ఉన్నాం. అంతలోనే ఈ మరణ వార్త వచ్చింది. కాబట్టి సీతారాం ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో పుట్టాడు. నిజాం కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. తర్వాత ఉత్తర భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. అక్కడే సిపిఐఎం పార్టీకి ఒక చురుకైన విద్యార్థి నాయకుడిగా మారి ఆ తర్వాత సిపిఎం పార్టీ పూర్తికాలం పనిచేసే కార్యకర్తగా, నాయకుడిగా ఎదిగి పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల వరకు ఆయన కార్యక్రమాలు నిర్వహించాడు. కామ్రేడ్ సీతారాం మంచి వక్త. పార్లమెంటులో కూడా ఆయన అనేక సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీసేవారు. నిరంతరం ప్రతిపక్షం తరఫున ఆయన చాలా నిశ్చితమైన సమస్యల మీద ప్రభుత్వాన్ని నిగ్గదీసేవారు. ఆయన రాజ్యసభలో ఉన్నప్పుడు నేను లోక్సభలో ఉండేవారు. వామపక్ష ఉద్యమంతో పాటు పార్లమెంటులో కూడా మేము సహచరులం. ఆయన ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత అంతకుముందు ప్రకాష్ కరాట్ కొనసాగించినటువంటి వామపక్ష ఐక్యత కోసం, పటిష్టత కోసం గట్టి కృషి చేశారు. గత కొన్నేళ్లుగా భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి కొంత నష్టాలు వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా తిరిగి ఆయన బీజేపీ సంఘ పరివార్ యొక్క మతోన్మాదాన్ని, వారి తప్పుడు విధానాలను, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను, చట్టాలను తీవ్రంగా విమర్శించి ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు ప్రయత్నించారు. ఆయన నేను అనేక సభల్లో వివిధ రాష్ట్రాల్లో కలిసి మాట్లాడాం. కలకత్తాలో ఒక పెద్ద బహిరంగ సభ, దాదాపు 10 లక్షల మంది పాల్గొన్న సభలో ఆయన బెంగాలీలో అనర్గళంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. అలాగే తమిళనాడులో తమిళంలో మాట్లాడేవాడు. ఆయనకు ఇంగ్లీషు, తెలుగు, బెంగాలీ, తమిళం, కొంతవరకు మలయాళం, హిందీ తదితర భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ఆయన మంచి వక్తే కాక సమకాలీన సమస్యల మీద, కొన్ని మార్క్సిస్ట్ సమస్యల మీద అనేక గ్రంథాలు కూడా రచించారు. వామపక్ష ఉద్యమం కొంచెం ఇబ్బందుల్లో ఉన్న ఈ పరిస్థితుల్లో ఆయన మరణం దేశానికి నష్టం. సిపిఎం పార్టీకే కాక యావత్తు కమ్యూనిస్టు ఉద్యమానికి కూడా నష్టం. ఆయన నేను పార్లమెంటు బయట వామపక్ష కార్యక్రమాల్లో పాల్గొనటమే కాక చైనాలో సిల్క్ రూట్ అంతర్జాతీయ మహాసభలో అనేక ఇతర భారత రాజకీయ పార్టీలతో కలిసి పనిచేశాం. అక్కడ పర్యటించాం. కామ్రేడ్ సీతారాం ఏచూరి యొక్క మృతి పట్ల నేను గాఢ సంతాపాన్ని వెలుబుచ్చుతూ ఆయన భార్య, కుటుంబ సభ్యులకు, పార్టీ సహచరులకు, అనేక పెద్ద సంఖ్యలో ఉన్న ఆయన అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. జోహార్లు కామ్రేడ్ సీతారాం.